హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శిరీష. ఈరోజు మీ ముందుకి నేను ఒక ఫ్రూట్ ఫేషియల్తో వచ్చేస్తున్నానండి. ప్రొసీజర్ అంతా ఫుల్గా అబ్జర్వ్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకోకుండా చూపించాను, ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని చూపించాను. అండ్ వితౌట్ ఫిల్టర్ అండి, ఫిల్టర్లు అయితే నేను వాడట్లేదు, ఎందుకంటే న్యాచురల్గా మీకు తెలియాలి కదా. సో ఫస్ట్ ప్రాసెస్లోనైతే నేను క్లెన్జింగ్ మిల్క్ చూపించేసానండి. చూసారు కదా, పచ్చిపాలు, సాల్ట్ అండ్ పసుపు. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అండి. స్క్రబ్లో షుగర్, హనీ అండ్ ఇందులోనే నేను పపాయ కూడా ఫేషియల్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను. థర్డ్ స్టెప్లో చూపించాను కదండి, బౌల్లో ఆల్రెడీ పపాయ పీసెస్ని పెట్టుకున్నాను అనమాట. అండ్ దాని బిఫోర్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా చూపిస్తాను, మీకు అది ప్రాసెస్లో కనిపిస్తుంది. ఓకేనా అండి? సో ఇలాంటి ముగ్గిన పపాయ ఉంటే యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది థర్డ్ స్టెప్, విటమిన్ ఈ ఫేషియల్ అనమాట. ఆయిల్ ఇలాంటివి వాడితే ఏంటంటే ఇంకా గ్లోయింగ్గా అది వస్తుందన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్ నా దగ్గర అయితే ప్యాక్కి నేను శనగపిండే వాడుతున్నానండి, ఇంకేమీ వాడట్లేదు. ఓకేనండి? సో దీనికైతే స్టీమింగ్ కూడా ఉంటుందండి. స్టీమింగ్ ప్రొసీజర్కి చూసారు కదా, లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను. ఓకేనండి? ఇలా కుక్కర్లో వాటర్ పెట్టుకొని రెడీ చేసుకోవడమే. ఇప్పుడైతే ఫేషియల్ స్టార్ట్ చేసేసామండి. ఫస్ట్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను టిష్యూతో. సెకండ్ స్టెప్ వచ్చేసి అదే లైక్ ఫస్ట్ స్టెప్పే అనుకోండి, క్లెన్జింగ్ స్టార్ట్ చేస్తాం. ముందైతే ఇలా క్లీన్ చేస్తేనే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. సో క్లెన్జింగ్ చేస్తున్నాను. చూసారు కదా, కాటన్తోని మనం డిప్ చేసుకొని అలాగ మొత్తం ఫేస్ ఏరియా, నెక్ ఏరియా అంతా క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి రిజల్ట్ ఇంకా బాగా తెలుస్తుంది అన్నమాట. చూసారా, నేనైతే ఫిల్టర్ అయితే వాడలేదు, న్యాచురల్ స్కిన్ అండి అది. ఫిల్టర్లు లేవు అంటేనే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. చాలామంది ఏంటంటే ఫిల్టర్లు పెట్టేసి లేకపోతే నల్ల స్కిన్ని తెల్ల తొక్కలా చూపిస్తారు. అది ఎలా సాధ్యమో నాకైతే అర్థం కావట్లేదు. ఓకేనా అండి? అవన్నీ ఫేక్. ఓకేనా అండి? సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. చూసారు కదా, పపాయ, షుగర్ అండ్ హనీ, దాంతోనే మనం అన్ని స్ట్రోక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ప్రతిదీ 5 minutes ఇచ్చుకుంటే చాలండి, అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే స్కిన్ సాగ్ అయిపోతుంది. నేను నా ఫేషియల్స్లో నేను ఎప్పుడు చెప్పేది అదే, ఎక్కువ స్క్రబ్స్ ఇచ్చుకోకూడదు, ఇవ్వాల్సినంత లిమిటే ఇవ్వాలన్నమాట. ఓకేనండి? చూసారు కదా, అలా ఫింగర్స్తో ప్రతిదీ చేస్తే మన స్కిన్ ఆటోమేటిక్గా బ్లష్ అవుతుంది. ఓకేనా అండి? సో ఐ ఏరియా, ఈ ఐ ఏరియా అనేది కూడా చాలా సెన్సిటివ్, అక్కడ కొంచెం స్మూత్గా చేయాలి. ఓకేనండి? చూడండి, ప్రతిదీ లిప్స్తో సహా ప్రతిదీ చేసుకోవాలి. ఓకేనండి? సో స్క్రబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. మీకు క్లీనింగ్ ప్రాబ్లం అనుకుంటే వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు. ఓకేనా అండి? అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ స్టెప్గా నేను విటమిన్ ఈ ఆయిల్, ఫేషియల్ ఆయిల్ చూపించాను కదా, దాంతో నేను ఆయిల్ మసాజ్ ఇవ్వబోతున్నాను అనమాట. ఇదేంటంటే మనకి హైడ్రేట్ చేస్తుంది స్కిన్ని, అండ్ ఏమైనా డెడ్ సెల్స్నైనా దేన్నైనా క్లీన్ చేసి హైజీనిక్గా ఉంచుతుంది అనమాట. మనకి హెయిర్కి ఎలా ఆయిల్ ఇస్తామో స్కిన్కి కూడా ఆయిల్ ఇవ్వాలి. లైక్ బేబీస్కి చూడండి, ఆయిల్ మసాజ్ ఎలా ఇస్తామో, వాళ్ళు ఎంత బాగా ఫ్లఫీగా కనిపిస్తారో అలా అనమాట. మనం కూడా కాపాడుకోవాలి స్కిన్ని. చూసారు కదా, ప్రతి ఏరియాని మనం స్కిన్కి నేనైతే ఆయిల్ మసాజ్ అయితే ఇచ్చాను. అంటే ఆయిల్ అబ్జార్బ్ అయ్యే వరకు ఇవ్వాలి. ఇదైతే మాత్రం ఆయిల్ వల్ల మనకేం కాదు. ఓకేనా అండి? చూసారు కదా, ప్రతి స్ట్రోక్ని సాఫ్ట్గా, స్మూత్గా ఇవ్వాలి. సో థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫోర్త్ స్టెప్, స్టీమింగ్కి వెళ్ళిపోతున్నామండి. స్టీమింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు ముందే చూపించాను కదండి. ఇలాగ కుక్కర్లో మనం వాటర్ వేస్తే ఆటోమేటిక్గా ప్రెషర్ వస్తుంది కదా, సేమ్ పైప్ అది పెట్టి మనం ఫేస్కి ఇలా స్టీమింగ్ ఇచ్చుకుంటే, సో పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి కదండి. సో ఇన్సైడ్గా స్టీమ్ వెళ్ళి ఇంకా బాగా గ్లోగా చూపిస్తుంది అనమాట మన స్కిన్కి. చూసారు, మంచి షైనింగ్ వస్తుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అనమాట. ఇప్పుడు ఓన్లీ పపాయ అండి, ఇంకేమీ యాడ్ చేయలేదు ఇందులో. దీంతో మనం చక్కగా మసాజ్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే స్టీమింగ్ అయింది కదండి, సో స్టీమింగ్ తర్వాత మసాజ్ ఇస్తే పోర్స్ అన్నిటికీ బాగా అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. ఇంకా బాగా ఇన్సైడ్ నుంచి గ్లో కనిపిస్తుంది. చూసారా, నా స్కిన్ ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఆటోమేటిక్గా మీకు కూడాను కనిపిస్తుంది. నేనైతే ఫిల్టర్ వాడలేదు, ఎటువంటి బ్రైట్నెస్ కూడా పెట్టలేదు. సో లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ప్యాక్ అండి. ఓకేనండి? సో శనగపిండితోనే నేను చేశాను. ఇందులో మీకు కావాలంటే హనీ, రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అంతే. డ్రై చేసేసుకోవాలి. ఒక 10 minutes ఉంటే చాలండి, డ్రై అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా క్లీన్ అయింది. నేనైతే ఫేస్ వాష్ అయితే ఇంకా చేయలేదు, ఏదైతే శనగపిండి పెట్టానో అదే క్లీన్ చేశాను. చూసారా ఎంత క్లియర్గా గ్లోయిగా కనిపిస్తుందో. ఇంకా సోప్తో రెడీ అయితే ఇంకా బాగుంటుంది.